జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా అదిరిపోయేటటువంటి ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన చెప్పాలంటే ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ అన్నమాట సరే కరసేవ అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది అయోధ్య బాబ్రీ మసీదు నిజానికి అది అయోధ్య రామ జన్మభూమి అన్నమాట అక్కడ శ్రీరాముల వారి దేవాలయమే ఉంటా ఉన్నది అయితే 500 సంవత్సరాల క్రితం భారతదేశ దురాక్రమణ దాడేటువంటి బాబర్ గాడు మన రాముల వారి దేవాలయాన్ని కూల్చేసి అక్కడ ఈ బాబ్రీ మసీదుని అయితే నిర్మించాడు ఇక ఈ మసీదును తొలగించి మళ్ళీ మన రామ మందిరాన్ని నిర్మించుకోవడానికి మన హిందూ సంస్థలు భారతీయ జనతా పార్టీ కలిసి చేపట్టినటువంటి కార్యక్రమమే కరసేవ 1990వ దశకంలో మన దేశంలో మారు మోగిపోయేటువంటి పదం కరసేవ అయోధ్య ఉద్యమం ఒక్కొక్క అడుగు వేస్తున్నటువంటి క్రమంలో ఇదొక కీలకమైనటువంటి దశ అన్నమాట ఉద్యమాన్ని మలి దశకు తిప్పినటువంటి ఘటన ఇది హిందువుల మనోభావాలకు పెద్దగా విలువ ఇవ్వరాదన్న కుహానా సెక్యులరిస్టులపైన హిందూ జాతి యావత్తు ఏ విధంగా గర్జించిందో చెప్పడానికి ఈ కరసేవనే ఒక గొప్ప ఉదాహరణ ఆ తర్వాత మన హిందూ సంఘాలు ఈ బాబ్రీ మసీదును కూల్చేయడం ఆ తర్వాత సాక్ష్యాధారాలను గుర్తించి కోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పునివ్వడం ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు అందరం కలిసి ఒక భవ్యమైన దివ్యమైన అద్భుతమైన రామ మందిరాన్ని నిర్మించుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి ఈ విషయాలన్నీ కూడా మీకు తెలిసిందే వీటన్నిటికీ కారణం అప్పట్లో మన హిందూ బంధువులు చేపట్టినటువంటి కరసేవ అదే నేను చెప్పినా ఇప్పటికే చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తా పిల్లినైనా కూడా గదిలో బంధించి కొడితే అది కూడా తిరగబడతాదని చెప్పేసి ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పిన లేకపోతే ఇప్పుడు అయోధ్య వచ్చేసి రామునికి జన్మభూమి అనేది మనకు తెలుసు అలాంటిది ఆ అయోధ్యలో ఉన్నటువంటి రాముని గుడిని కూల్చేసి అది మీ రాముడి గుడి కాదు అది మా మసీద్ అంటే ఎట్టుంటుంది అంటాలే ప్రపంచంలో ఏ దేశంలో అయినా కానీ ఇప్పుడు ఎన్నో ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి ఏ ఇస్లామిక్ దేశమైనా కూడా వాళ్ళ మసీదు కోసం ఎవరైనా న్యాయ పోరాటం చేసినారా ఎన్నో క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి ఏ క్రిస్టియన్ దేశమైనా కూడా ఒక చర్చి కోసం న్యాయ పోరాటం చేసిన దాఖలాలు ఏడైనా ఉన్నాయా కానీ దౌర్భాగ్యం ఏంటంటే హిందువులు మెజార్టీ లేనటువంటి భారతదేశంలో మన మందిరాల కోసం మన ఆలయాల కోసం మన న్యాయ పోరాటాలు చేయాల్సి వస్తుంది 500 సంవత్సరాల నిరీక్షణ రామ మందిరం అలాంటిది అదే న్యాయ పోరాటం చేసి చివరికైతే మనం సాధించుకోగలిగినాం కానీ దీన్ని అంతటిని కూడా మలుపు తిప్పింది ఏంటంటే కరసేవే దాంట్లో మాత్రం డౌటే లే అలాంటి కరసేవను మళ్ళీ మరో కట్టడం మీద చేయాలని చెప్పేసి మన హిందూ సంస్థలు ఒక నిర్ణయానికి అయితే వచ్చాయి అదే ఔరంగజేబు గాడి దిక్కుమాలినటువంటి సమాధి ఈ ఔరంగజేబు గాడి సమాధి మహారాష్ట్రలో ఉండాలి మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లోని కుల్దాబాద్లో ఈ ఔరంగజేబు సమాధి ఉండాలి ఈ ఔరంగజేబు గాడు 1707లో చచ్చినాడు అప్పుడు ఈ ఔరంగజేబు సమాధిని మహారాష్ట్రలో నిర్మించారు నాకు ఈ మధ్యనే ఒక విషయం తెలిసిందియా ఈ ఔరంగజేబు గాడు చివరి రోజుల్లో అంటే సత్య ముందు నరకం అనుభవించి చచ్చినాడంట సరే ఇప్పుడు ఈ ఔరంగజేబు గాడి సమాధిని ధ్వంసం చేయాలని చెప్పేసి బజరంగ దళాలు విశ్వ హిందూ పరిషత్తులో ఒక నిర్ణయానికి అయితే వచ్చినాయి ఇందుకోసం మళ్ళీ కరసేవ చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నాయి అయితే ముందుగా ప్రభుత్వమే ఈ ఔరంగజేబు సమాధిని తొలగించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒక మెమోరాండం అయితే ఇవ్వనున్నారన్నమాట మెమోరాండం ఇచ్చి ప్రభుత్వానికి కొన్ని రోజుల సమయం కూడా ఇవ్వనున్నారు ఇక ఆ సమయంలోపు ప్రభుత్వం ఆ సమాధిని తొలగిస్తే తొలగించినట్టు లేదా మళ్ళీ ఒక డేట్ అయితే ఫిక్స్ చేసుకొని ఈ ఔరంగజేబు గాడి సమాధి పైన కరసేవ చేసి ఆ సమాధిని అయితే తొలగించనున్నారు ఈ సందర్భంగా బజరంగ దళాలు విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతా ఇంతకు ముందంటే మనల్ని ఈ మొఘలాయలు పరిపాలించారు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినారు ఆ తర్వాత కాంగ్రెస్ పాలకులు వచ్చారు కానీ ఇప్పుడు ఉండేది హిందూ ప్రభుత్వం సెంట్రల్లో చూస్తే హిందూ ప్రభుత్వం ఉండాలి మహారాష్ట్ర చూస్తే హిందూ ప్రభుత్వం ఉండాలి ఇప్పుడు హిందువులు కూడా ముందుట్లా కాదు ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులైనారు ఔరంగజేబు హిందువులను ఎన్ని కష్టాలు పెట్టాడో ఎంతమంది హిందువులను ఊచకొత్త కోసినాడో ఇప్పుడు హిందువులందరూ కూడా తెలుసుకుంటున్నారు ఇక్కడ నేను మీకు ఒక విషయం గుర్తు చేయాలి చావా సినిమా ద్వారా ఈ ఔరంగజేబు గాడు ఎంత దుర్మార్గుడో ఎంత క్రూరుడో ప్రతి ఒక్కరికి కూడా తెలిసి వచ్చింది అసలు మన దేశ దురాక్రమణ దాటేటువంటి ఔరంగజేబు సమాధి మన దేశంలో ఉండడం మనకే సిగ్గుచేటు నిజం ఈ మాట అయితే ఔరంగజేబు అంటేనే అణిచివేత ఔరంగజేబు అంటేనే మతహింస ఔరంగజేబు అంటేనే బానిసత్వం అలాంటి ఔరంగజేబు గారి సమాధి మన దేశంలో ఉండటానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు అంతేకాదు ఔరంగజేబు ఒక మోసకారి ఒక మోసగాడు వాడు నేరుగా యుద్ధం చేయడం చేతగాక దొంగ దెబ్బలు తీసేవాడు వాడొక వెన్నుపోటుదారుడు ఈ ఔరంగజేబు గారి సమాధిని తొలగించడానికి
మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మాకు తెలుసు. ప్రస్తుతం ఈ ఔరంగజేబు సమాధి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ పరిధిలో అయితే ఉండాలి. ఎందుకంటే అప్పట్లో రూలింగ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఆర్కియాలజీ పరిధిలోకి అయితే తీసుకొచ్చిందనమాట. అందుకే ముందుగా మహారాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని రోజుల సమయం అయితే ఇస్తున్నాం. ఈ సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వమే ఆ సమాధిని తొలగిస్తే మంచిది, లేదంటే మాత్రం మేము ఖచ్చితంగా మళ్ళీ కరసేవ చేస్తాం, ఔరంగజేబు గారి సమాధిని ధ్వంసం చేసి పారేస్తామంటూ మన హిందూ సంస్థల పెద్దలు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈ సంచలన వ్యాఖ్యలు అయితే కాదు, ఇవే జరగబోయే పరిణామాలన్నమాట. ఎవరు ఏమనుకున్నా మనం మాత్రం ఈ ఔరంగజేబు గారి సమాధిని అయితే కూల్చిపారేయాల్సిందే. చూశారు కదా, మీలో ఎంతమంది చావా సినిమా చూసినారా? మీలో ఇప్పటికి కూడా ఎవరైనా చావా సినిమా చూడకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చావా సినిమా చూడండి, ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే ఛత్రపతి శివాజీ ఎంత గొప్పోడో మనకందరికి కూడా తెలుసు. కానీ ఆయన కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ అని ఒక ఆయన ఉన్నాడని కూడా మనకు తెలియదు. అంతెందుకు గూగుల్లో ఛత్రపతి శివాజీ అని కొడితే సంభాజీ ఫోటోలు కూడా కనిపిస్తూ ఉంటాయి. తెలియక ఏమనుకునేదంటే అంటే మొత్తం వేషధారణ, గెటప్, హైటు, వెయిట్ అంతా ఒకటిగానే ఉండడం వల్ల ఈ ఫేస్ కట్టు అంతా కూడా ఈయన కూడా ఛత్రపతి శివాజీనేమో అనుకుంటా ఉన్నాం. కానీ తర్వాత తెలిసింది ఆయన ఛత్రపతి శివాజీ యొక్క కుమారుడేనా అని చెప్పి తర్వాత తెలిసింది. కానీ ఈ ఛత్రపతి సంభాజీని ఈ దుర్మార్గుడైనటువంటి ఈ నీచుడు ఔరంగజేబు గాడు ఎంత క్రూరంగా చంపినారో సినిమాలో కొంతవరకు చూపించారు. ఏది ఘాట్లు పడేటట్టు, అది మనము ఈ కరపకాయలు దోసకాయలు కూడా మరి అంత ఘోరంగా కొయ్యరు, ఆ విధంగా చీల్చినట్లు అంతా శరీరం అంతా తూట్లు. అదేవిధంగా ప్రాణతో ఉండగానే గోళ్ళు బీకడం, కళ్ళు బోడి చేయడం, శరీరం అంతా గాయాలకు ఉప్పు అద్దడం, ఎన్ని దారుణాల దాంట్లో ఇంకా చూపించాల. ఆయన శరీరాన్ని ప్రాణంతోనే చర్మం ఒలిసినారంట, శరీరాన్ని ప్రాణంతో ఉండగానే ముక్కలు చేశారంట. అయినా కూడా ఆ బాధనంతా కూడా యావత్ హిందూ సమాజం కోసం, తన రాజ్య ప్రజల కోసం ఆయన ఆ బాధనంతా కూడా భరించాడు. ఒకే ఒక్క పదంతో, ఒకే ఒక్క వాకుతో జై జగదమ్మ అనుకోవడం, తమ ఇష్టదైనటువంటి అమ్మవారిని తలుచుకోవడం, ఆ బాధంతా కూడా భరించడం. అంతకంటే గొప్పవాడు ఎవరు ఉంటారయ్యా? అలాంటి వ్యక్తి చరిత్రను కూడా మా ఈ దుర్మార్గ ముండా కొడుకులు మా దగ్గర చదివిపిలేదే, ఆ చరిత్రను కూడా దాచిపెట్టినారే. ఇంతకంటే దారుణం ఉండదా? అలాంటిది మన ఛత్రపతి సంభాజీ మహారాజును అంత దారుణంగా క్రూరంగా చంపినటువంటి ఈ ఔరంగజేబు గారి సమాధి ఈ పుణ్యభూమిలో ఉండడానికి అర్హత ఉండదా? ఒక్కసారి ఆలోచించండి. ఈ విషయంలో అయితే ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తున్నా. మన వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా దానికైతే నేను సపోర్ట్ చేస్తా. సరే, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.